తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు అదాన్. అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఎవరు అనుకోని విధంగా ఇలా జరగడం చాలా బాధాకరం. కొన్ని ప్రిడిక్షన్స్ బట్టి చూస్తే ఇది కొంతకాలం ముందే కొంతమంది ఆస్ట్రాలజర్లు ప్రిడిక్ట్ చేశారు ఇలా జరుగుతాయి ఫ్లైట్ క్రాషెస్ అనేవి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్లానటరీ కాంబినేషన్స్లో ఇలాంటివి జరిగినప్పుడు ఈ పీరియడ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, ఇంకా ఎందుకు జరుగుతాయి, అసలు ఇంకా వీటి వల్ల ఇంకా ఏమేమి జరగబోతున్నాయి అనేది మన ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జనరల్గా ఇలాంటి ప్లానటరీ కాంబినేషన్స్ జరిగినప్పుడు ఇవి ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? అసలు ఇప్పుడు జరిగిన కాంబినేషన్ బట్టి చూస్తే ఇంకా ఎంతకాలం ఈ పీరియడ్ కొనసాగొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పీరియడ్ ఒకటి ఉన్నప్పుడు, మీరేమంటారు? సో మనము జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకు న్యూస్ చూశానండి. చూసిన వెంటనే నేను ఒక్క నిమిషం మళ్ళీ షాక్ అయ్యాను. మొన్ననే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, స్ట్రైక్స్ అన్నీ జరిగినాయి. కొంచెం అలా జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకునేటప్పటికి మళ్ళీ ఇది జరిగింది అని చెప్పేసి నిజమా ఫేకా అని ఒక డౌట్ తీసుకుని మళ్ళీ కొంచెం సేపటికి వేరే నాకు తెలిసిన న్యూస్ అనలిస్టులు వాళ్ళ ఛానల్ అవన్నీ చూసుకొని వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత ఇది ట్రూ అని చెప్పేసి నేను కన్ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా నేను ప్లానటరీ కాంబినేషన్ ఆ టైం అంతా తీసుకొని చార్ట్ ఓపెన్ చేసేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన దానిని అనాలిసిస్ చేసేసి కూర్చున్నానండి. అయితే ఇందులో ఈ బేసికల్గా ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆ ఈవెంట్ జరిగింది, ట్రిగ్గర్ అది అసలు ఎందుకు ప్లానెట్స్ ట్రిగ్గర్ అయింది, ప్లస్ ఆ టైంలో అది ఫ్లైట్ మనకి ఎగిరిద్ది కదండి గాల్లో, ఆ ముహూర్తం అనమాట. ఆ ఫ్లైట్ స్టార్ట్ అయిన టైంని చూసుకొని ఆ లగ్నం చూసుకొని అక్కడి నుంచి ముహూర్తం పెట్టుకొని చేయటం వల్ల ఎందుకు జరిగినది, దానికి కావాల్సిన ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటనేది ఒకటి చూద్దాం. రెండోది దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఇంకెంతకాలం ఉండబోతుంది. మూడోది వచ్చేటప్పటికి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఏ విధంగా శ్లోకాలు లేదంటే మంత్రాలు చదువుకోవాలన్నా అని సింపుల్గా ఈ మూడు విషయాల గురించి మనం డీటెయిల్గా చర్చించుకుందామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం ఒక వీడియో కూడా చేసాము, షష్టగ్రహ కూటమి అని చెప్పేసి. మనకి ఇది మార్చి ఎండ్లో 6 గ్రహాలు ఉండి అదే టయానికి అక్కడ మనకి గ్రహణం జరగటం ద్వారా చాలామంది ప్రిడిక్షన్స్ చేశారండి ఆస్ట్రాలజర్స్. 3 నెలల ముందు 3 నెలల తరువాత దాని యొక్క ఇంపాక్ట్ సీరియస్గా ఉండి అనుకోని అపద్రవాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ జరిగేది అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ చెప్పేశారండి. అంటే అందులో ఇంకా డీటెయిల్స్కి పోతే చాలా ఉంటాయి. బట్ బేసికల్గా అప్పుడు మనం ఆ కాంబినేషన్ బట్టి ఏమనుకున్నాం అంటే రిలీజియస్ అటాక్స్ ఉంటాయి అని ఒకటి అనుకున్నాం. తర్వాత ఇంకేమనుకున్నాం అంటే ఆ టైంలో వచ్చేటప్పటికి మనకి తర్వాత నేషనల్ కలామిటీస్ ప్లస్ ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనం అనుకున్నాం. ఈ ప్రకారం చూసుకుంటే మనకి ఆ టైంలో మనకి హమాస్ తీవ్రవాదులు కానివ్వండి, బంగ్లాదేశ్లో ఊచకోత కానివ్వండి, ఇజ్రాయెల్ అటాక్స్ కానివ్వండి, ఇరాన్ అటాక్, ఇవన్నీ జరుగుతూ మనం ఆ టైంలో డిస్కస్ చేసుకున్నాం. మనం డిస్కస్ చేసుకున్న టైం కొన్ని రోజుల తర్వాత మనకి పెహల్గామ్ ఇన్సిడెంట్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేసి దీని గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ అది పాకిస్తాన్లో కానివ్వండి, రేడియేషన్ ఎఫెక్ట్, ఎర్త్ క్వాక్స్, అది మనిషి క్రియేట్ చేసిన ఎర్త్ క్వాక్స్ కానివ్వండి వస్తూని. వీటితో పాటు మనకు అదే టైంలకి బ్యాంకాక్లో కూడాను ఈ ఎర్త్ క్వాక్స్ రావటం మనం గమనించామండి. అంటే ఆ షష్టగ్రహ కూటమి రోజున ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇలాంటివి ఏం జరుగుతాయి ఇంకా. కరెక్ట్ నేను అనుకున్నాం. అయితే మనం అప్పుడు ఏమనుకు దాని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే గ్రహానికి 3 నెలల ముందు గ్రహానికి తరువాత కూడా మనం అనుకున్నామండి. అలానే ఈ షష్టగ్రహ కూటమి గ్రహణానికి ముందు మనకి కాలిఫోర్నియా అడవులు కూడా తగలబడినాయండి. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ ఏరియాలో చాలా అడవులు తగలబడిపోయినాయి. చూడండి, ఇది కూడా ఒకటి ఇండికేషన్ అనమాట ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అయితే స్లోగా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ అలా తగ్గిపోతూ ఉన్న టైంలో ఒక అనుకోని విధంగా ప్లానెట్ కాంబినేషన్ మళ్ళీ మనకి ట్రిగ్గర్ అయ్యి వైలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ కాంబినేషన్ మనం ఏమంటానంటే ఇది 36 సంవత్సరాల క్రితం ఈ కాంబినేషన్ వచ్చిందండి. అగైన్ మళ్ళీ 36 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చింది. ఏమవుతుందంటే అండి కుజుడు ప్లస్ కేతువు కలిశారండి. ఇలా కుజు కేతువులు సింహరాశిలో కలిశారు. ఎందుకంటే కుజుడు వచ్చేటప్పటికి టెక్నికల్ ఎక్స్పర్ట్ అండి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి యుద్ధాలు చేస్తూ ఉంటారు, బ్లాస్టింగ్, కిల్లింగ్, బ్లడ్, ఇదంతా వచ్చేటప్పటికి కుజుడు చేస్తూ ఉంటారండి. ఈయన ఫైరీ ప్లానెట్ అనమాట. ఇతనికి తోడు మనకి ఏమైందంటే కేతు రావటం. కేతు అగైన్ ఇది మనకి రాహుకేతులు అంటారు కదండి, చాలా హైలీ మ్యాలిఫిక్ ప్లానెట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తుంటే ఏ విషయాన్ని ముందుకు పోనీ ఎక్కడికక్కడికి బ్రేక్లు వేసేస్తూ ఉంటారు.
ప్రతిదాన్ని జరగకుండా ఆపేస్తూ ఉంటారు. అగైన్ ఈయన ఫైరీ ప్లానెట్ అనమాట. కుజుడికి ఎలాంటి తత్వం ఉంటుందో ఈ కేతుకు కూడా అదే తత్వం ఉండి ఇద్దరు ఫైర్ ప్లస్ ఫైర్ డబల్ ఫైర్ అయిపోయింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే మనం అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఏమైందంటే ఈ 2 గ్రహాలు కలిసి సింహరాశిలో కనెక్ట్ అయినాయండి. అగైన్ సింహరాశి ఫైరీ రాశి, మనం ఏమంటారు వాల్కన్ అంటారు చూడండి, అగ్నిపర్వతం లాగా అయిపోయింది అక్కడ ఈ కాంబినేషన్ ఉండటం వల్ల అనుకోని విధంగా అర్థాలు చాలా చాలా జరుగుతాయి అని చెప్పి ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉందా గురుగారు? ఖచ్చితంగా ఉందండి. చాలామంది జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవి జరిగే అవకాశం ఉంది. మనకి నారద సంహిత అని ఒక బుక్ ఉందండి. ఇందులో చాలా క్లీన్గా కేతు గురించి, లేదంటే కేతు విత్ కుజుడితో కలిసి రావటం వల్ల ఎలాంటివి ఉంటాయని చెప్పి మన మహర్షులు వివరణ ఇచ్చారండి. అయితే దీని ప్రకారం ఇప్పుడు ఇది కనుక తీసుకొని ఏ విధంగా మనకి ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ ఎలా ట్రిగ్గర్ అయ్యేదానికి ఈ కాంబినేషన్ ఏ విధంగా మనకి ట్రిగ్గర్ అయిందని మనం కనుక చూసుకుంటే, నేను ఈ టైం చూసానండి. 1:38 టైంలో ఫ్లైట్ క్రాష్ అయిందండి. ఓకే, బరస్ట్ అయిపోయి కింద పడిపోయింది, అంతా పగిలిపోయింది, చనిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చేసింది. ఆ టైం నేను కనుక చూసుకుంటే 1:38 PM ఆన్ 12th డేట్ కనుక తీసుకుంటే ఇది ఇన్సిడెంట్స్ జరిగింది కన్యా లగ్నంలో జరిగిందండి. కన్యా లగ్నం నుంచి సింహరాశి కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే 12వ హౌస్లో ఉందండి. 12 హౌసెస్ పక్కన ఉంది. ఈ 12th హౌస్ని ఆస్ట్రాలజీలో ఏమని పిలుస్తారంటేనండి 2 చెప్తారు. ఒకటి మోక్ష స్థానం అని చెప్తారు, దట్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్. తర్వాత దీన్ని మనకి హాస్పిటలైజేషన్ కూడా చెప్తారండి. మీరు చూసారు ఈ ఫ్లైట్ ఎగ్జాక్ట్గా హాస్పిటల్ మీద పడిపోయిందండి. రెండోది ఇక్కడ మేజర్ రీజన్ ఏం చెప్తున్నారంటేనండి టెక్నికల్ ఫెయిల్యూర్గా మనకు కనిపించింది. వాట్ ఎవర్ ది రీజన్ బిహైండ్ దట్ దెర్ ఈస్ అదర్ టెర్రరిస్ట్ ఇవంతా కూడా చూస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ టెక్నికల్ ఇష్యూ అని మనకు తెలుస్తుంది. మార్స్ రిప్రజెంట్ ద టెక్నాలజీ అండి, బ్లాస్టింగ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవంతా మనకి మార్స్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఈ కారణాలలో మనకి చాలా క్లియర్ ఎవిడెన్స్ జరిగింది ఏంటంటే 12th హౌస్లో ఈ 2 ప్లానెట్స్ కాంబినేషన్, కుజుడు ప్లస్ కేతు కాంబినేషన్ ఉండటం వల్ల ఈ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అయింది. ఇంకొకటి ఏం చెప్తారంటే ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటారంటే లగ్నానికి ఎదురుగా కనుక మనం చూసుకుంటే రాహు ఉన్నారండి. అగైన్ రాహు ఇస్ అ బ్లాస్ట్. ఈ ఫైన్ బ్లాస్ట్ అవడానికి కారణం కూడా రాహు ఉన్నారని చెప్పుకోవాలి. దీనికంటే కూడాను ఏమైనట్టండి లగ్నానికి ఎదురుగా ఎగ్జాక్ట్లీగా మనకి మీనంలో శని ఉన్నాడండి. శని తెలుసు కదండి, చాలా పీడిస్తూ ఉంటాడు, వ్యవహారాన్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు అనమాట. ఇది రెండో రీజన్ అయింది. మూడో రీజన్ మనం ఏం చెప్పుకుంటామండి, ఇది శని ఆస్పెక్ట్తో పాటు మనకి దూర ప్రయాణాలు చేయాలంటే 9th హౌస్ని చూస్తామండి. 9th హౌస్ రిప్రజెంట్స్ ది లాంగ్ జర్నీస్, ఫారిన్ ట్రావెల్స్, తర్వాత విదేశ గమనం అంతా 9th హౌస్లో చూస్తాం. అన్ఫార్చునేట్ థింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఈ లగ్నానికి ఈ 9th లార్డ్ ఏమైపోయారంటే 8th వెళ్ళిపోయారండి. 8th మనం ఏమంటారంటే మృత్యు, ఓకే, డెత్ అంటాం అనమాట. ఈ డెత్ ప్లేస్కి మోస్ట్ పాపస్థానానికి వెళ్ళిపోవడంతో ఇది ఒక కాంబినేషను. ఈ లాంగ్ జర్నీ రిజల్టెడ్ ఇన్ టు ద డెత్ అండి. ఇది కాకుండా ఇంకొక కాంబినేషన్ కూడా ఏముందంటేనండి ఈ 9th హౌస్లో రైట్ నౌ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టయానికి ఏమవుతుందంటే అండి సూర్యుడు ఉన్నాడండి. అగైన్ సూర్యుడు వచ్చేటప్పటికి అతను క్రూర గ్రహం, అగైన్ అగ్నితత్వం. ఇతను ఎక్కడంటే 12th లార్డ్ అనమాట. ఈ 12th లార్డ్ వెళ్ళిపోయేసి 9thలో కూర్చున్నాడండి. అగైన్ 12th లార్డ్ ఇప్పుడే మనం చెప్పుకున్నామండి, అది మోక్షస్థానం అనుకున్నాం, డెత్ అని చెప్పుకున్నాం, హాస్పిటలైజేషన్స్, ఎక్స్పెండిచర్, ఎగ్జిట్ ఆఫ్ ది సోల్ అని మనం చెప్తారండి. ఇది వెళ్ళిపోయి ఎక్కడైనా 9th స్థానంలో ఉండటంతో అగైన్ ఈ యాత్ర అనేది ఇండైరెక్ట్గా అది మోక్షానికి సంబంధించిన కారకత్వంగా మనకు చూపిస్తుంది. ఇవన్నీ ఒక కారణం అయితే ఇంకొంచెం డీప్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లేయర్కి మనం వెనకెలిగితే మనకి తిథులు అంటారు కదండి. మనకి సూర్యుడు చంద్రుడు మన మీద చాలా డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళిద్దరూ ఒకదానికొకటి ఓవర్లాప్ అయి ఉంటే మనం ఏమని పిలుస్తాం అంటేనండి అమావాస్య అంటాం. ఒకరికొకరికి ఎదురుగుంటే పౌర్ణమి అని పిలుస్తాం. వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ డిస్టెన్స్ని బట్టి తిథులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంని కనుక మనం చూసుకుంటేనండి మూన్ వచ్చేటప్పటికి, చంద్రుడు వచ్చేటప్పటికి అగైన్ కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామండి, కేతు మార్సు మంచి వాళ్ళ కారని చెప్పుకున్నాం కదండి. ఈ కేతు ఉన్న నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడండి. అది అగైన్ మూలా నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం మంచిది కాదు. తర్వాత సూర్యుడు ఎక్కడున్నాడు అనుకుంటే కుజుడు ఉన్న నక్షత్రంలో ఉన్నారు. అంటే సూర్యుడు చంద్రుడు మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో వాళ్ళిద్దరూ కూడాను ఈ రాహు కేతుల యొక్క ఈ కుజ కేతుల యొక్క గ్రహ నక్షత్రాలలో ఉండటంతో ఆ రెండు ఒకటి ఇంపాక్ట్ అయిపోయింది. ఇంకా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా కుజుడు కనుక మనం చూసుకుంటే కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు చూసుకుంటే మార్స్ నక్షత్రంలో ఉన్నారండి. ఇలా ఏ గ్రహాలు కనుక టోటల్ ఈ ఇన్సిడెంట్స్ ప్రారంభమైన మేజర్ గ్రహాలన్నీ
కుజుడికి సంబంధించి మార్స్కి సంబంధించి ఉండటం వల్ల ఆ ముహూర్తం లగ్నం ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఇన్సిడెంట్స్ చాలా ఫ్యాటల్గా జరిగిందండి. ఇంకా ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరిగే అవకాశం ఉంది గురుగారు? ఇది మనకి ఫస్ట్ లాంగ్ ట్రావెల్స్ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఈ టైంలోనే మనకి కుజుడికి సంబంధించి కానివ్వండి, కేతుకి సంబంధించి ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. లాంగ్ ట్రావెల్స్ ఎవరైతే చేస్తారో అవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా కనుక ఉంటే అవన్నీ కూడాను చాలా కేర్ఫుల్గా పెట్టుకోవటం ఎంతైనా అవసరం. తర్వాత ఈ ఇంపాక్ట్ మనకి జూలై 28 వరకు ఉంటుందండి. ఈ 28 కాంబినేషన్ వరకు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని. ఎందుకంటే మార్స్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. కన్ను ఇలా మూసి కళ్ళు చేసేసరికి తల ఉండదండి, అంత ఫాస్ట్గా ఉంటాడు మార్స్. సో శని పెడతాడు కానీ స్లోగా పెడతారు. బట్ కుజుడు కానివ్వండి, కేతు కానీ చాలా షార్ప్గా వాళ్ళ యాక్షన్ ఉంటుందండి. మనం ఊహించలేని విధంగా ఉంటుందండి. మరి వీటికి పరిహార మార్గాలు గురుగారు? సో ఒకటి మనం మైండ్లో పెట్టుకొని లాంగ్ ట్రావెల్స్ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. ప్లస్ టెక్నాలజీ రిలేటెడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్న వాహనాలు, వెహికల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా కానీ వాటికి చాలా చాలా దూరంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు ఎవరైనా కనుక దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, లేదు అంటే మనకి అపమృత్యు మన దగ్గరికి రాకుండా ఉండటానికి మనకి ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఈ ఆయుష సూక్తాన్ని ఎక్కువసార్లు వీళ్ళు పఠించటము, లేదా కొంతమంది పండితులు తెలిసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వాళ్ళ చేత జపం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మృత్యుంజయ మంత్రం అని ఉంటుంది. దీన్ని రిపీటెడ్గా వీళ్ళని ఎక్కువసార్లు జపం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే అగ్నిహోత్రం కనుక చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఎవరికి వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇలాంటి అగ్నిహోత్రం ఎవరైనా చేసుకోవచ్చండి. బయట కిట్లు కూడా అమ్ముతున్నారు. ఎలా చేయాలని యూట్యూబ్లో చాలా వీడియోలు, 2-3 వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎందుకంటే అగ్నిహోత్రం ఈ టైంలో ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎవరి ఇంట్లో అయితే అగ్నిహోత్రం చేస్తుంటారో 12 కిలోమీటర్స్ వరకు అది ప్రొటెక్ట్ అవుతుందని చెప్పేసి శాస్త్రాలు ఉన్నాయి. దీంతో పాటు రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే, మృత్యుంజయ అభిషేకం ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బట్ సింపుల్గా స్కూల్ పిల్లలు కానీ, లేదంటే ఎక్కువగా మంత్రాలు రాని వాళ్ళు కనుక ఉంటే వీళ్ళకి హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి. చాలా సింపుల్, వెరీ వెరీ పవర్ఫుల్ అండి అది. దాన్ని కనుక ప్రతి ఒక్కళ్ళు చాంట్ చేయడం నేర్చుకోవాలంటే, లేడీస్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, చాలా సింపుల్గా 12 మంత్రాలు ఉంటాయి. ఎప్పుడైనా కనుక బయటకు వెళ్తున్నప్పుడు ఈ మంత్రం కనుక ఒకసారి చాంట్ చేసుకొని చెప్పులు వేసుకొని కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి అపమృత్యు రాదు. వాళ్ళకి తర్వాత ఎలాంటి చెడు సంఘటనలు వాళ్ళ దగ్గర జరగవు. వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటుందండి. రెండోది, నైట్ టైం పడుకున్నప్పుడు కూడా చాలామంది చెడుకళ్ళు వస్తుంటాయండి, ఏం చేయాలండి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకు కూడా ఈ మంత్రం చాలా చాలా నైట్ టైం కనుక ఒకసారి చదువుకొని పడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పీడకలాలు రావు. నైట్ టైం వీళ్ళకి సంబంధం లేకుండా ఎలాంటి మృత్యు వీళ్ళ దగ్గరికి చేరదండి. సో ఈ పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందండి.